వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా సొరకాయ. ఈరోజు సొరకాయతో వెరైటీ రెసిపీ చేసుకుందాం. సొరకాయ అంటే పిల్లలు తినరు కదా, నేను చెప్పిన వెరైటీ చేయండి. అసలు పిల్లలు తెలియని కూడా తెలియదు ఇది సొరకాయతో చేసామని. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ కొంచెం లేతగా ఉండాలి. ఇలా పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకుని తర్వాత గ్రేట్ చేసుకోవాలి. లావుగుండ గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా గ్రేట్ చేసుకోవాలి. గింజలు ఏమైనా ఉంటే పక్కన తీసేయండి, మధ్యలో గింజలు గ్రేట్ చేయొద్దు. కానీ చెప్పాను లేతగుండా సొరకాయ తీసుకోండి. ఈ గ్రేటెడ్ సొరకాయలో నుంచి వాటర్ పిండుకోవాలి. మీరు కావాలంటే క్లాత్లో వేసుకుని పిండుకోవచ్చు. క్లాత్లో వేసుకుని పిండుకోండి, మంచిగా వస్తుంది. నేను ఆ క్లాత్ కనపడలేదని నేను చేత్తో పిండాను. ఇలా అయితే వాటర్ మొత్తం రావు బయటికి. నేను ఇలా 2 సార్లు పిండుకున్నాను, అందుకనే చెప్తున్నాను. క్లాత్లో వేసేసి క్లాత్తో పిండుకోండి, వాటర్ మొత్తం వచ్చేస్తాయి. ఇలా పిండుకున్న వాటర్ మనం పడేయొద్దండి, వాటర్ తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న మిక్చర్లో కొంచెం శనగపిండి వేస్తున్నాను. 1/2 కప్ శనగపిండి, ఇంకా 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసాను. ఇప్పుడు దీనిలో మిగతా మసాలాలు యాడ్ చేసుకుందాం. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో ఆనియన్స్ ఏమి వేయక్కర్లేదండి. దీనిలోనే సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీకు ఇంకా వాటర్గా అయిందనుకోండి, ఇంకా కొంచెం పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు. దీంతో బాల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ ప్రిపేర్ అయిన బాల్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా డెలికేట్గా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. లేదంటే కడాయి తిప్పకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పి. తురుములో నుంచి వాటర్ తీయాలంటే క్లాత్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసుకోలేదు కాబట్టి షేప్స్ కూడా రాలేదు చూడండి. షేప్ రాకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా కడాయి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కడాయి తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో మనం శనగపిండి ఇంకా కార్న్ఫ్లోర్ వేసాం కదా, అది ఉడకాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేవి మనం వేరే ప్లేట్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఆ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కోఫ్తాలు అలాగే స్నాక్ లాగా కూడా తినొచ్చండి. ఎవరికి తెలియని కూడా తెలియదు దీనిలో సొరకాయ వేసామని. పిల్లలకి ఇలా పెట్టవచ్చు, సొరకాయ తినట్లేదంటే. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో చిన్న దాల్చిని ఇంకా 2-3 లవంగ వేసాను. ఇప్పుడు దీనిలోనే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆనియన్స్ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే దీనిలో కొంచెం టమాటాలు పేస్ట్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఆ పేస్ట్ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలి. దీనిలో ఉన్న తేమంతా పోవాలి, కొంచెం ఆయిల్ పైకి రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసానండి ముందు, ఇంకా అవసరమైతే సాల్ట్ వేసుకోండి. కారం, ధనియాల పొడి, పసుపు కూడా యాడ్ చేశాను. ఈ మసాలా కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ దీనిలో కొంచెం ఎక్కువ వేసుకోండి, మరి తక్కువ ఉంచుకోవద్దు. ఎందుకంటే మనం కోఫ్తాలు కూడా వేస్తాం కదా. అలాగే దీనిలో కాజు పేస్ట్ కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం కోఫ్తాలు దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ కోఫ్తాలు కూడా ఈ గ్రేవీలో ఉడకాలి. ఒక 3-4 మినిట్స్ ఉడికితే చాలండి. గ్రేవీ కొంచెం పలుచగానే ఉంచుకోండి. ఈ గ్రేవీ మొత్తం ఆ కోఫ్తాలు పీల్చుకుంటాయి. ఇందులోనే మనం సొరకాయ పిండిన వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే కోఫ్తాలు గ్రేవీ పీల్చుకుంటుంది. అన్నారు కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కసూరి మెత్తి వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు.
మూత పెట్టి 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి, ఎక్కువ ఉడికించొద్దు. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. మన కోఫ్తాలో కూడా గ్రేవీ వెళ్ళాలి, ఆ విధంగా ఉడికించుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సొరకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. కాకపోతే పిల్లలు తినరని చేయం కదా మనం. నాకు తెలిసి సొరకాయ ఎవరు తినరు ఇంట్లో, సొరకాయ కర్రీయా అంటారు. ఇలా చేసి పెట్టండి, తెలియని కూడా తెలియదు సొరకాయతో ప్రిపేర్ చేశారని. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ కర్రీ లాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని చేసినాక మా ఇంట్లో కూడా కనిపెట్టలేదండి దేంతో చేసామని చెప్పి. మా అబ్బాయి కూడా తిన్నాడు సొరకాయ, అందుకని వాడికి ఇక్కడ తెలియలేదు సొరకాయతో ప్రిపేర్ చేశానని. అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.